హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రక్చరల్ బైట్స్. ఈ వీడియోలో మనం కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఇంట్లోనే పిండి పట్టుకుని చేసుకోవాలనుకుంటే 12 గంటల ముందు 12 గంటలు బియ్యం నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత అప్పుడు 2-3 సార్లు బాగా కడిగేసి తర్వాత వడేసేయాలి. వడేసిన తర్వాత కూడా మొత్తం నీళ్లు పోవండి. అప్పుడు మనం ఒక క్లాత్ తీసుకుని క్లాత్ మీద కూడా మళ్ళీ ఆ బియ్యాన్ని ఆరబెట్టినట్టు చేయాలి. ఎండలో కాదు, మనకి ఇంట్లోనే ఆరబెడితే ఆ తడి మొత్తం క్లాత్ పీల్చేస్తుంది. అప్పుడు మనం మిక్సీ వేయడానికి వీలవుతుంది. లేకపోతే మిక్సీలో కూడా పడదు. తడి తడిగా ఉంటే మిక్సీలో పడదండి. అట్లాగే మనం బయట పట్టించుకుంటే కూడా అట్లా తడిగా ఉంటే వాళ్ళు పట్టరు. అందుకని మీరు క్లాత్ మీద ఆరబోసి, అటు వెట్టగా ఉండకూడదు, ఇటు డ్రైగా ఉండకూడదు, అట్లా ఉండాలన్నమాట. ఇంట్లో చేస్తే కనుక ఇంట్లోనే పిండి పట్టుకోవాలి అనుకుంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువేనండి. ఎక్కువే అంటే అలవాటు లేని వాళ్ళకి ఇది కొంచెం ప్రాసెస్ పెద్దగా అనిపిస్తుంది, పిండి పట్టుకోవడం మాత్రం. ఇంకా అదే కనుక బయటే పట్టించుకుంటే మీకు ఇది బూరెలు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇది ఇప్పుడు ఇంట్లో పట్టుకొని చేస్తే ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. 12 గంటలు నానబెట్టేశానండి బియ్యం. నానబెట్టిన తర్వాత 2-3 సార్లు బాగా కడిగేశాను. కడిగేసిన తర్వాత వడేసేసానండి. కడిగిన తర్వాత వడేసేసాను. వడేసిన తర్వాత బాగా నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక క్లాత్ మీద మొత్తం ఆరబెట్టిన తర్వాత చూడండి, బియ్యం అనేది ఇట్లా ఉన్నాయి. ఆరబెట్టిన తర్వాత బియ్యం అనేది ఇట్లా ఉన్నాయి, చూపిస్తున్నాను కదా. చూడండి, చేత్తో తీసుకుంటే చూడండి మనకి పొడి పొడిగా ఉన్నట్లు ఉన్నాయి కదా, మరీ వెట్టగా లేవు కదా. అట్లా జారిపోవాలన్నమాట బియ్యం అనేది, తడిగా ఉండకూడదు. ఇప్పుడు గరిటె తీసుకుని గరిటెతోటి మిక్సీ జార్లోకి ఆ వడబుట్టలో నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. కొంచెం మిక్సీ వేసేయండి. మిక్సీ పాడైపోతుందండి మోటార్ కనుక మీది కరెక్ట్గా లేకపోతే. ఎందుకంటే బియ్యం బాగా తడిగా ఉంటాయి కదా, అదేనో దాంట్లో మనం చట్నీలో లేకపోతే దోశల పిండిలాగా వేయం కదా, ఇవి ఇట్లాగే డ్రైగా ఉంచుతాం కాబట్టి కొంచెం మోటార్ వేడెక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మిక్సీ పాడైపోతుంది. చూపించాను కదా, అట్లా తీసి మధ్యలో కదుపుతూ ఉండండి మనం. ఎందుకంటే వాటర్ బియ్యము ప్లస్ ఇవి నానబెట్టిన బియ్యం కాబట్టి మిక్సీ గోడలకి అతుక్కుపోతుంది. చూడండి, అట్లా గరిటెతోటి మొత్తం లోపలంతా ఒక్కసారి కదిపి పైకి కిందకి, అప్పుడు మళ్ళీ మిక్సీ వేసేయండి. పిండి కనుక బయట పట్టిస్తే బూరెలు చేయడం చాలా ఈజీ అండి, పాకం తెలిస్తే సరిపోతుంది. అదే కనుక ఇంట్లో చేసుకోవాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారికే మిక్సీ పడితే మనకి జల్లెడికి ఆ పిండి రాదు. అందుకని 4-5 సార్లు మిక్సీ వేసి దాన్ని జల్లించుకుని ఆ రవ్వను మళ్ళీ మిక్సీ వేసి అట్లా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ టైమే కొంచెం గట్టిగా ఇట్లా ఉంటుంది, పిండి ఎక్కువ జల్లించినా కూడా పిండి ఎక్కువ రాదు మనకి. అదే సెకండ్ థర్డ్ టైం, ఇంకా సెకండ్ టైం నుంచి కొంచెం పెరుగుతుంది అనమాట. జల్లిస్తే కొంచెం పిండి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే డ్రైనెస్ అనేది ఉంటుంది కదా, అప్పుడు మనకి తొందరగా మిక్సీ అవుతుంది. చూడండి, ఒక గిన్నెలోకి తీసేసాను మిక్సీ వేసిన దాన్ని. వేరే బియ్యం ఇంకా ఉన్నాయి కదా కొన్ని బియ్యం, అట్లా 2 బ్యాచెస్ 3 బ్యాచెస్ లాగా అట్లా వేస్తున్నాను. ఎక్కువ బియ్యం వేసి మిక్సీ వేయొద్దండి, మిక్సీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెమే వేసుకోండి, తడి బియ్యం కదా అందుట్లో ఇవి. చూడండి, రెండోసారి కూడా వేసేస్తున్నాను మిక్సీ గోడలకు అతుక్కుంటూ ఉంటుంది కదా, అందుకని మధ్యలో కదుపుతూ ఉండాలి.
చూడండి రెండోసారి కూడా వేసాను కదా, చూపిస్తున్నాను ఇట్లా వచ్చిందని. ఫస్ట్ టైం వేసినప్పుడు ఇట్లాగే ఉంటుందండి, ఎక్కువ రజన ఎక్కువ వస్తుంది. 2 బ్యాచెస్లో వేసాను కదండి, చూపిస్తున్నాను కదా. ఒక గిన్నెలో ఎంత ఉందో పిండి, ఆ పిండి వచ్చిందనమాట మనకి. ఇప్పుడు వెడల్పాటి బేసిన్ తీసుకుని, జల్లెడ పెద్దగా ఉంది కాబట్టి బేసిన్ అనేది కొంచెం వెడల్పుగా తీసుకున్నాను నేను. జల్లెడ చిన్నగా ఉందనుకో, ఎంతకంటే చిన్నదైనా పర్వాలేదు. మొత్తం ఒకసారి వేసేసానండి, ఎందుకంటే దీంట్లో అంత పిండి రాదనమాట. జల్లెడ పెద్దది కాబట్టి మొత్తం పిండి అంతా ఒకసారి వేసి జల్లిస్తున్నాను. ఫస్ట్ టైం జల్లిచ్చేసి మళ్ళీ ఆ పిండిని మళ్ళీ మిక్సీ వేసానండి, మళ్ళీ జల్లిస్తున్నాను దీన్ని. ఇప్పుడు మధ్య మధ్యలో గడ్డలుగా ఉంటాయి కదా, అట్లా చేత్తో నలపాలన్నమాట, లేకపోతే మనకి పిండి అనేది దిగదు. ఆ నూక ఉంటుంది కదా, మనకి జల్లిచ్చిన తర్వాత ఆ నూక మిగులుతుంది కదా, అది 4-5 సార్లు వేయాల్సి వస్తుందండి మనకి మిక్సీలో. వేసినప్పుడల్లా మళ్ళీ జల్లించాలి. చూడండి పిండి అనేది మనకి ఇంతే వచ్చింది. బేసిన్లో చూపిస్తున్నాను కదా, చూడండి చివరికి ఇంత నూక మిగిలిందని చూపిస్తున్నాను. ఇది దోశల్లోకి కానీ అట్లా వేసుకోవచ్చండి, అంత పిండి వచ్చింది మనకి. బేసిన్లో ఉంది కదా, అది మనం బూర్లకి వాడుకోవాలి. పైన జల్లెళ్ళలో ఉంది కదా, ఆ నూకేమో మనం దోశలోకి నానబెట్టుకుంటాం కదా, అప్పుడు ఆ దోశల పిండిలోకి వాడుకోండి. చూడండి ఇప్పుడు కుక్కర్ పెట్టానండి నేను బెల్లం పాకం కోసం, ఎందుకంటే అడుగు మందం ఉన్నది తీసుకోవాలి. అందుకని కుక్కర్ అయితే మనకి ప్రాబ్లం ఉండదు, మాడే ఛాన్స్ ఉండదు కాబట్టి. ఫస్ట్ ఈ బెల్లాన్ని కరగనిద్దాము. కరిగిన తర్వాత దాంట్లో ఇసుక కానీ మట్టి కానీ ఏదన్నా ఉన్నా కూడా మనం స్ట్రైనర్ తోటి వడబోస్తే అది క్లియర్ అయిపోతుంది. 2 కప్పులు బెల్లం వేసాను, ఒక చిన్న గ్లాస్ కానీ చూపిస్తున్నాను కదా, ఆ చిన్న గ్లాస్ నీళ్లు పోసాను అనమాట. ఇది మొత్తం బాగా బెల్లం అంతా కరిగే వరకు కరగనిచ్చి దీన్ని వడబోసేయాలండి, లేకపోతే ఆ ఇసుక మట్టి అది ఉంటుంది కదా, అదంతా క్లియర్ అయిపోద్ది అనమాట. చూడండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది. దానికోసం నేను ఒక అరచిప్ప తీసుకున్నానండి. 2 కప్పుల బెల్లంకి ఒక అరచిప్ప కొబ్బరి తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి. చూడండి బెల్లం అంతా కరిగిపోయింది. కరిగిపోయిన దాన్ని ఇప్పుడు వడబోస్తున్నాను. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఎంత ఇసుక వచ్చిందో, మట్టి వచ్చిందో అని. అడుగును కూడా చూడండి మట్టి ఎట్లా ఉందో, అందుకని కంపల్సరీగా వడబోయాలన్నమాట. ఇప్పుడు ఆ పాకం తీసుకొచ్చి మనం కుక్కర్లో పోసేస్తున్నానండి. కుక్కర్ కడిగేసాను, మళ్ళీ ఆ మట్టి ఉంది కదా, ఆ మట్టి అంతా మళ్ళీ కడిగేసాను. కడిగేసిన తర్వాత అడుగు మందంది తీసుకుంటే మనకి బెస్ట్ కాబట్టి మళ్ళీ అదే కుక్కర్ని పెట్టేశానండి. తర్వాత దాంట్లోకి మనం వడబోసిన గిన్నెలోకి వడబోసుకున్నాం కదా పాకం, అది కుక్కర్లోకి పోసేసాను. ఇప్పుడు ఇందాక కొబ్బరి చెప్పు చూపించాను కదండి, ఆ కొబ్బరి మొత్తం మిక్సీ వేసేసాను, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసిన తర్వాత ఆ కొబ్బరి మొత్తం ఈ బెల్లం పాకంలోకి వేసేస్తున్నానండి. ఇంత కోర్సుగా మిక్సీ వేయాలని చూపిస్తున్నాను. కొబ్బరి వేస్తేనే బూర్లకి టేస్ట్ ఉంటుందండి. చూడండి ఇట్లా కొబ్బరితో కలిపి నేను పాకం అనేది పడుతున్నాను అనమాట. పాకం కరెక్ట్గా చూసుకోవాలండి. చూడండి యాలకుల పొడి వేస్తున్నాను, మరిగేటప్పుడు చూపించాను కదా, ఇట్లా యాలకుల పొడి కొంచెం వేయండి. తర్వాత కొంచెం నువ్వులు మీకు కావాలంటే వేసుకోండి, నేను కొంచెం నువ్వులు వేసాను, ఒక 2 స్పూన్లు. మొత్తం మాడకుండా చూపిస్తున్నాను కదా, అట్లా కదపండి. పాకం అనేది చెక్ చేసుకోవాలండి. పాకం తొందరగా వచ్చేస్తుంది, ఎక్కడికి కదలొద్దు. పాకం వచ్చేటప్పుడు మీరు స్టవ్ దగ్గరే ఉండండి, స్టవ్ దగ్గరే ఉంటూ చూసుకోవాలండి. పాకం వచ్చేటప్పుడు మీరు వదిలేసి గిన్నె వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు. చూడండి మధ్య మధ్యలో ఇట్లా కదుపుతూ ఉండండి. ఇప్పుడు పాకం చెక్ చేసే టైం అండి. చూడండి ఇట్లా బుడగలు వస్తున్నాయి కదా, ఉడుకుతున్నట్లుగా బాగా, అప్పుడు మనం పాకం చెక్ చేయాలి. చూడండి చేతికి ఇట్లా స్పూన్ తోటి తీసి ఇట్లా చేతికి అంటే అతుక్కుంటే అది పాకం వచ్చినట్లు అనమాట. చూడండి ఇంకా ఇప్పుడు పాకం వచ్చేసింది కదా, పిండి కలిపేస్తున్నానండి. కొంచెం కొంచెం తీసుకుని కలపండి. జల్లిచ్చి పెట్టుకున్నది ఉంది కదా, అది పాకంలోకి కలిపేయాలి, ఎంత పడితే అంత కలపాలన్నమాట. ఒక చేతితోటేమో గిన్నెతో పిండి పోసుకుంటూ ఉండండి, ఇంకో చేతితోటేమో కలపండి. ఇద్దరు ఉంటే కనుక ఒకళ్ళ పిండి పోస్తారు, ఒకళ్ళు కలుపుతారు. మీరు ఒక్కళ్ళే ఉంటే కనుక ఒక చేత్తో పిండి పోసుకోండి, ఒక చేత్తో కలపండి.
చూడండి పిండి పోస్తూ ఉండాలండి. పోసేసి కన్సిస్టెన్సీ చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఇట్లా ఉండాలండి. మరీ ఎక్కువ కూడా వేసేసుకోకూడదు, ఎందుకంటే పిండి చల్లారిన తర్వాత గట్టి పడుతుంది అనమాట. చూడండి కొద్దిగా నెయ్యి వేయండి. కొంచెం నెయ్యి వేస్తే ఏంటంటే మనకి చేతికి ఉండలు చేస్తాం కదా, బూరెలు చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కన్సిస్టెన్సీ ఇట్లా ఉండేటట్టు చూసుకోండి. చూడండి మనకి బూరెల పిండి కలపడం అనేది అయిపోయింది. మొత్తం ఇంత పిండి వచ్చిందండి, చూపిస్తున్నాను కదా. తర్వాత చక్కగా చల్లారిన తర్వాత కొంచెం ఉండలు చేసుకుని చూడండి చూపిస్తున్నాను కదా, ప్యాకెట్ ఒక కవర్ తీసుకుని కవర్ మీద ఒక్కసారి చేసుకోండి. ఒక్కొక్కటి చేసి వేస్తూ ఉంటే బూరెలు మాడిపోతాయి కాబట్టి మనం చక్కగా ఒక కవర్ తీసుకుని కవర్ మీద అన్నీ ఉండలు చేసి ఆ బూరెల్లాగా చేసి పెట్టుకుని ఒకసారి వేసుకుంటే మనకి తిప్పడానికి మనకి టైం ఉంటుంది అన్నమాట. చూడండి అట్లా మెల్లగా ఒక్కొక్కటి వేసుకుని నిదానంగా సన్నసెగ మీద కాల్చండి, లేకపోతే పిండి శుద్ధల్లాగా ఉంటాయి. చూడండి అట్లా పొంగుతున్నాయి కదా, చక్కగా నిదానంగా తిప్పుకుంటా కలర్ మరీ నల్లగా కాకుండా చూసుకోండి. బూరెల కలర్ అనేది ఊరికినే మారిపోతుందండి, తొందరగా మారిపోద్ది. లేతపాకం కదా, అందుకని తొందరగా మారిపోద్ది. అందుకని జాగ్రత్తగా చూసుకుంటా తిప్పుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి కొబ్బరి బూరెలు. సన్నసెగ మీద పెట్టుకోండి, మీడియం మీద, హైలో పెట్టద్దు. హైలో పెడితే మాడిపోతాయి కానీ లోపల ఉడకదు. చూడండి ఇది మాడింది కొంచెం. అట్లా చక్కగా బూరెలన్నీ వేసేసుకోండి. చూడండి బూరెలన్నీ వేసేసానండి, కొన్ని మాత్రమే వేసాను. బూరెల పిండి కూడా మనం కలుపుకుని ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎప్పటికప్పుడు కావాలంటే కావలసినప్పుడల్లా 4 వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. వేడివేడిగా వేసాను, కొద్దిగా వేసాను, మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మనకు అవసరమైనప్పుడు వేసుకోవచ్చు. వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం 1 గంట 2 గంటల ముందు బయట పెట్టుకుంటే కొంచెం ఆ కూలింగ్ అనేది పోయి మనకి నూనె పీల్చదు అనమాట. అట్లా వేసుకోండి మీరు కూడా చేసి పెట్టుకొని. అంతేనండి, టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు అనేవి తయారైపోయినాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి నాకు. చూసారా, అది సగానికి తుంచి కూడా చూపిస్తున్నాను బూరె ఎట్లా ఉందనేది. చక్కగా చూడండి, కొబ్బరి అనేది కనిపిస్తుంది కదా, టేస్ట్ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి.